హలో నమస్తే. దేశవ్యాప్తంగా రిజాంగ్ల యాత్ర జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం మనకు కర్ణాటక ముగించుకొని తెలంగాణలోకి ఎప్పుడు ఎంటర్ అవుతుంది, అదేవిధంగా ఏ ప్రాంతాల్లో యాత్ర కొనసాగుతుంది అని మాట్లాడడానికి మనతో పాటు అఖిల భారత యాదవ మహాసభ అధ్యక్షులు చింతల రవీంద్రనాథ్ యాదవ్ గారు ఉన్నారు. ముఖ్యంగా అధ్యక్షుడైన తర్వాత అంటే ఇంటర్వ్యూకి ఒక టైం దొరకడం ఇదే ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ అన్న మీకు. అంటే ముఖ్యంగా రిజాంగ్ల యాత్ర కర్ణాటకలో ముగించుకొని ఏ తేదీల నుంచి ఇక్కడ ఎంటర్ అవుతుంది? తెలంగాణ యాదవ్ సోదరులకు నా నమస్సుమాంజలులు. ఆహిర్ రెజిమెంట్ అనేది మనము యాదవులం అందరం కూడా గత 40 సంవత్సరాల నుంచి కూడా దాని మీద ఏకదాటిగా పోరాడుతున్నాము. దీని హిస్టరీ కనుక ఒకసారి చూస్తే 1962లో ఇండో చైనా వార్ ఒకటి జరిగింది. రెజాంగ్లా అనే ప్రాంతంలో, లడాక్ అనే ప్రాంతంలో అక్కడ ఒక చాలా పెద్ద ఒక ఘటన అది. దాంట్లో 114 మంది మన వీర జవాన్లు మరణించారు. అయితే వాళ్ళు మరణించడము వాళ్ళది వృధా కాకుండా కొంచెం వేల సంఖ్యలో చైనా ఆర్మీని కేవలం ఈ 100లలో ఉన్న మన సోల్జర్స్ వాళ్ళని అడ్డుకోవడము, ప్లస్ వాళ్ళని ముందుకు రాకుండా ఒక పెద్ద పెను ప్రమాదాన్ని తప్పించి వీళ్ళ ప్రాణత్యాగంతో ఒక పెద్ద పెను ప్రమాదాన్ని తప్పించారు. చాలామందికి ఇది అవగాహన లేదు. దాంట్లో ముఖ్యంగా 100కు పైగా మన యాదవ జవాన్లే మరణించడము, వాళ్ళ వీర మరణం పొందడం విశేషము. వాళ్ళ ప్రాణత్యాగాలకు గుర్తింపుగా అట్లాగే ఎన్నో ఏళ్ళ నుంచి మనం ఈ ఆహిర్ రెజిమెంట్ అనేది సాధించుకోవాలన్న భాగంలో, ప్లస్ అట్లాగే ఇప్పుడు ఉన్న దేశ సెక్యూరిటీ అని కానీ, ఆపరేషన్ సింధూర్ అని మనకు ఇండియా పాకిస్తాన్తో జరుగుతున్న యుద్ధంలో కానీ ఒక దేశభక్తిని చాటుకోవడానికి ఈ రెజాంగ్లా కలశ్ యాత్ర అనేది దేశవ్యాప్తంగా మొదలుపెట్టడం జరిగింది. మొదటిగా ఇది బీహార్లో స్టార్ట్ అయ్యి ఆ తర్వాత ఛత్తీస్గఢ్ కన్నా ముందు వెస్ట్ బెంగాల్ తర్వాత జార్ఖండ్ తర్వాత ఛత్తీస్గఢ్ తర్వాత ఒడిశా తర్వాత ఏపీ, తెలంగాణ, తమిళనాడు తర్వాత కేరళ తర్వాత పాండిచ్చేరి తర్వాత కర్ణాటక. ఇప్పటిదాకా ఈ యాత్ర దిగ్విజయంగా జరుగుతూ ఉన్నది. 9వ తారీఖు రోజు ఇది మన తెలంగాణ బార్డర్లోకి నారాయణపేట దగ్గర మనము ఇది ఎంటర్ అవుతున్నది. ఈ యాత్ర అనేది మన అందరం కూడా కలిసికట్టుగా అక్కడికి పోయి చేసి అందరినీ రిసీవ్ చేసుకొని 9వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు మన తెలంగాణ రాష్ట్రంలో ఈ యాత్ర అనేది దిగ్విజయం చేయాలనే మనవి. అయితే ఆ 9వ నుంచి 19 తారీఖు వరకు షెడ్యూలు మన యూత్ ప్రెసిడెంట్ యశ్వంత్ గారు వివరిస్తారు. దాంట్లో ఉమ్మడి రాష్ట్రాలు అన్నీ ప్లస్ తెలంగాణ మొత్తం కూడా కవర్ చేయాలనేది ఒక ప్రణాళిక ప్రకారం పోతున్నాము. దీంట్లో యాదవ్ సోదరులు అందరూ కూడా మనము దీన్ని పార్టిసిపేట్ చేసి దీన్ని దిగ్విజయం చేయాలి, మన దేశభక్తి ఈ సందర్భంగా చాటుకోవాలని అందరికీ మనవి. దీని తర్వాత ఆదిలాబాద్ దగ్గర నుండి నాగ్పూర్ తర్వాత మళ్ళీ మధ్యప్రదేశ్ నుంచి చివరిగా వెళ్ళి ఢిల్లీలో ఈ యాత్ర ముగిస్తుంది. అక్కడ మన యాదవ్ సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున మరి అక్కడ గుమ్ముగూడి మన ఆహిర్ రెజిమెంట్ ఏదైతే మనం 40 ఏళ్ళ నుంచి పోరాడుతున్నామో అది గవర్నమెంట్ని ఇవ్వాలని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున ఒక మీటింగ్ పెట్టి మనం గవర్నమెంట్ అడగడం, అది సాధించుకునే ప్రయత్నం జరుగుతుంది. సో దీంట్లో అందరూ కూడా పెద్ద ఎత్తున మీరు పార్టిసిపేట్ చేయాలని మనవి. అట్లాగే ఈ 10 రోజులు భాగంగా 16వ తారీఖు మన హైదరాబాద్ ఇక్కడ చేరుకోవడం జరుగుతుంది. అది కృష్ణాష్టమి రోజు అవ్వడము మనకు విశేషము. కృష్ణాష్టమి రోజు నాగోల్లో ఉన్న శుభం కన్వెన్షన్ దగ్గర దీన్ని ఒక గ్యాదరింగ్ పాయింట్ లాగా పెట్టుకొని అక్కడ కొంచెం వేల సంఖ్యలో మనము గ్యాదర్ అయ్యి ఈ కలశ్ యాత్ర మరియు కృష్ణాష్టమి పండుగను కూడా అందరం కలిసి జరుపుకుందామని వినతి. మీరు అందరూ కూడా వచ్చి ఆహ్వానితులే వచ్చి అధిక సంఖ్యలో వచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేయాలనేది నా రిక్వెస్ట్.